మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టువాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు పైకి కనబడే నీ రూపమైన నీ మాటైనా మనుషులు లక్ష్య పెడతారు. నువ్వు మాట్లాడే మాటనే వింటారు, కానీ నీ ఇంటెన్షన్, నీ హృదయంలో కలుగుతున్న ఉద్దేశాన్ని మనుషులు గ్రహించలేరు. కానీ నా దేవుడు నీ అంతరంగమును లక్ష్యపెట్టువాడయ్యాడు. నీ హృదయంలో వస్తున్న ఆలోచనలు, అభిప్రాయాలు దేవునికి ముఖ్యమై ఉన్నవని మర్చిపోవద్దు. పైకి కనబడేవన్నీ మనుషులు లక్ష్యపెట్టినట్టు నా దేవుడు లక్ష్యపెట్టేవాడు కాదు. అందుకని మనము ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో, ఏ ఉద్దేశంతో మనం పనిచేస్తున్నామో, ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము అనేది ప్రాముఖ్యమైనది అనేది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే నా దేవుడు అంతరంగాన్ని పరిశీలించి పరీక్షించి నిన్ను నిర్దోషిగా ఎంచువాడై ఉన్నాడు. మనుషులైతే నువ్వు చెప్పే మాటలు నీ పై రూపమును లక్ష్యపెట్టి మంచి చెడులు నిర్ణయిస్తారు. కనుక మర్చిపోవద్దు, దేవునికి కావలసింది మన ఆలోచన, మన అంతరంగంలో కలుగుతున్న ఉద్దేశము అనేది జ్ఞాపకం ఉంచుకుందాముగా. మన ఆలోచనలు, మన అంతరంగంలో ఉన్న ఉద్దేశములు, ఏ ఉద్దేశపూర్వకంగా మనం చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అనేది ఆయనకి ప్రాముఖ్యమై ఉన్నది. కనుక అట్టి దేవునికి ప్రియమైనది ఆయన లక్ష్య పెట్టేది మన ఆలోచనలు, మన అంతరంగము దేవునికి ప్రియముగాను, దేవుడు లక్ష్య పెట్టే విధముగాను ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పై రూపమును మనుషులైతే లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగమును, హృదయమును లక్ష్య పెట్టువాడని. అవునయ్యా, మీరు మా అంతరంగమును నిత్యము చూస్తున్న దేవుడవు, మా ఉద్దేశాలన్నీ నిత్యము గమనిస్తున్న దేవుడవు. మీకు మరుగై మేమేమీ చేయలేమని, మీకు మరుగై మేమేది మాట్లాడలేమని, మీకు మరుగై మేము ఒక్క అడుగు కూడా వేయలేమని గ్రహించుదుముగాక. అట్టి కృపలో నీ పిల్లలందరూ నిలిచి ఉందురుగాక. అంతరంగములో సత్యమును కోరు యెహోవా అని. అవునయ్యా, మా అంతరంగములో పరిశుద్ధతను, సత్యమును మేము కలిగి జీవిస్తూ మీకు ప్రియముగా బ్రతకడానికి సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకిస్తున్నారయ్యా. అయ్యా, వారి మొరలన్నీ మీరు వింటున్నారు. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు లక్ష్యపెట్టు విధముగా మేము బ్రతకడానికి మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా అంతరంగములను చూస్తున్న దేవుడవు, మా ప్రతి అడుగును లెక్కిస్తున్న దేవుడవయ్యా. మా ప్రతి మాటను నాయనా అయ్యా గమనిస్తున్న దేవుడవు, మా ప్రవర్తనను గమనిస్తున్న దేవుడవని మేము నిత్యము భయము కలిగి నడుచుకోవటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. మీరు లక్ష్యపెట్టు విధముగా మా బ్రతుకులు ఉండాలయ్యా. మీకు ప్రియముగా మేము బ్రతకాలి నాన్న, మీకు ఇష్టలుగా మేము జీవించాలయ్యా. అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డలు ఎందరైతే నాయన బలహీనులుగా ఉన్నారో మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థత కలుగు చేయండి. సర్వ శరీరములో ఉన్న వ్యాధి బలము యేసు నామములో తొలగిపోవునుగాక. విడుదల కమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. భార్యాభర్తల మధ్య సమాధానమును స్థిరపరచండి. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సమాధానమును స్థిరపరచండి. కుటుంబాలలో సఖ్యతను కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి. ప్రభువా దైవమా, పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి, నడిపించండి, మంచి జ్ఞానమునియండి, కృపనియండి, విజయాన్ని కలుగు చేయండి. ప్రభువా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి భవిష్యత్తును ఆశీర్వాదకరముగా మలచమని వేడుకుంటున్నాం. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీకు స్తోత్రాల ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. వ్యాపారం చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి, చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి నాన్న. వృద్ధులైన తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నెమ్మది కలిగి బ్రతకాలి ప్రభువా. అట్టి
అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాం. చంటి పిల్లలను, యవన పిల్లలను మీ కృపలో భద్రపరచండి అయ్యా. యవన కాల జీవితాలను ఆశీర్వాదకరముగా మలుచమని వేడుకుంటున్నాము నాన్న. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీ చిత్తానుసారముగా నడిపించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా మీ కొందనాలయ్యా. తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. పిల్లల ఎడల బాధ్యతగా లేని తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి, కృప చూపండి. ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలలో సమర్పిస్తున్నాం. ఎందరైతే ప్రతిరోజు కూడా నాయన మీ మాటలను రిసీవ్ చేసుకొని నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నిండైన మీ ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారి ప్రయత్నాలను, వారి ప్రార్థనలను మీరు సఫలపరచండి నాన్న. దీవించండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాన్న. ప్రార్థిస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుమని మీ దయగలిగిన హస్తాలలో సమర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పరిచర్యలో సహకారులుగా ఉంటూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన లక్ష్యపెట్టు విధముగా మీరు మీ కుటుంబాలు ఉందురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.